అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హరిప్రసాద్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి సంబంధించి రెగ్యులర్గా మీకు వచ్చే డెవలప్మెంట్స్, అదేవిధంగా వచ్చే అనేక రకమైన ప్రాజెక్ట్స్ సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. రీసెంట్గా హెచ్ఎండిఏ లిమిట్స్కి సంబంధించిన వీడియోని కూడా అప్డేట్ చేశాను. సో దానికి చాలా మంచి రెస్పాన్స్ రావడం జరిగిందండి. అందరికీ థ్యాంక్ యూ. అయితే ఈరోజు మరొక కొత్త అప్డేట్ని కూడా మీ ముందుకు తీసుకువస్తున్నాను. అదేంటంటే ఈ హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో భవిష్యత్తులో అనేక రకమైన చేంజెస్ రానున్నాయి. సో దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవల ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సో ప్రస్తుతం ఉన్న ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో సో దీన్ని హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా చేంజ్ చేయనున్నారు. అంటే ఇప్పటి వరకు ఉన్న ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా మార్పు కానుంది. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రస్తుతము హైదరాబాద్ పాపులేషన్ ఏదైతే ఉందో ఈ పాపులేషన్కి తగ్గట్టుగా డెవలప్మెంట్ కూడా చేయాలి అనే ఒక కోణంలోనే గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. అయితే ఇది జస్ట్ ఒక మీటింగ్ మాత్రమే జరిగిందండి. దీనికి సంబంధించి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అధికారులకు ఒక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన వర్క్ స్టార్ట్ చేయాలని. అయితే ఇప్పుడు మనకున్న ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఈ మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపుగా 1 కోటికి పైగా పాపులేషన్ అనేది మనకు హైదరాబాద్లో ఉంది. ఈ చుట్టూ సరౌండింగ్లో ఉన్న దాదాపుగా హెచ్ఎండిలో ఉన్న 7 మున్సిపల్ కార్పొరేషన్లను, అదేవిధంగా 30 మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో సో వీటన్నిటిని కూడా ఇందులో విలీనం చేసి హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా దీన్ని డెవలప్ చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సో దీని ద్వారా ఏమవుతుందంటే అన్ని ప్రాంతాలకు ఒకే రకమైన అభివృద్ధి ఇచ్చే విధంగా ప్లానింగ్లో కానీ లేకపోతే బడ్జెట్ అలొకేషన్లో కానీ ఈజీగా ఉంటుందని ఒక ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీనికి మరొక రీజన్ ఏంటంటే ఇప్పుడు ఉన్న ఈ మున్సిపల్ కార్పొరేషన్లో కొన్ని కార్పొరేషన్లు కనుక తీసుకుంటే జనాభా అనేది కొన్ని కార్పొరేషన్లో 1,00,000కు పైగా ఉంది, కొన్ని దగ్గర 30,000 ఉంది, కొంత దగ్గర 50,000 ఉంది. అయితే దీనికి సంబంధించిన ఫండ్స్ అలొకేషన్ ఏదైతే ఉందో ఈ ఫండ్స్ అలొకేషన్ అన్ని ప్రాంతాలకు ఒకే విధంగా ఇవ్వడం వలన డెవలప్మెంట్ అనేది అన్ని ప్రాంతాల్లో ఈక్వల్గా జరగట్లేదు. సో అందుకోసమని ప్రభుత్వం కీలకంగా ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఇందులో భాగంగానే మనకు ఈ హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ని తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సో దీనికి ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో గతంలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా అందులో ఉన్న మిగతా 3 కార్పొరేషన్లు కూడా మొత్తం ఒకే దగ్గర విలీనం చేసి దానిని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్గా తీసుకురావడం అనేది జరిగింది. సో సేమ్ అదే తరహాలో కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఈ హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఇందులో వచ్చే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు కూడా ఇక్కడ మనకు ఇవ్వడం అనేది జరిగింది. సో వాటి గురించి ఒకసారి నేను మీకు చెప్తానండి. సో దీనికి సంబంధించి ఒక లిస్ట్ కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి రంగారెడ్డి డిస్టిక్కి సంబంధించిన లిస్ట్ ఒకసారి చూడండి. ఏ ఏ ప్రాంతాలు ఇందులో విలీనం అవ్వబోతున్నాయంటే పెద్దంబర్పేట్, ఇబ్రహీంపట్నం, జల్పల్లి, షాద్నగర్, శంషాబాద్, తుర్కంజాల్, మణికొండ, అదేవిధంగా నార్సింగి, ఆదిపట్ల, శంకర్పల్లి, అదేవిధంగా తుక్కుగూడ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవి రంగారెడ్డి పరిధిలో ఉన్న ప్రాంతాలు. ఈ ప్రాంతాలన్నీ కూడా ఇందులో విలీనం అవ్వబోతున్నాయి. అదేవిధంగా మేడ్చల్, మల్కాజిగిరి దీనికి సంబంధించి ఈ డివిజన్లో మేడ్చల్ 1, దమ్మాయిగూడెం, నాగారం, పోచారం, గట్కేసర్, అదేవిధంగా గుండ్లపోచంపల్లి, తూమ్కుంట, కొంపల్లి, దుండిగల్ ప్రాంతాలు ఇందులో విలీనం అవుతున్నాయి. ఇక యాదాద్రి భువనగిరికి సంబంధించిన ప్రాంతాల లిస్ట్ కనుక చూసుకుంటే భువనగిరి, చౌటుప్పల్, అదేవిధంగా పోచంపల్లి. ఇక సంగారెడ్డికి సంబంధించి సంగారెడ్డి, బొల్లారం, అదేవిధంగా తెల్లాపూర్, అమీన్పూర్, చేర్యాల ఈ ప్రాంతాలు ఇందులో విలీనం అవ్వబోతున్నాయి. ఇక మెదక్కి సంబంధించిన ప్రాంతాలు కనుక చూసుకుంటే మెదక్లో తూప్రాన్, నర్సాపూర్ ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలన్నీ కూడా మనకు హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్లో విలీనం అవ్వబోతున్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే హైదరాబాద్లో ఇప్పటి వరకు మనకి ఎక్కువగా చూసుకుంటే వెస్ట్ వైపు చాలా ఎక్కువగా డెవలప్మెంట్ అవ్వడం అనేది జరిగింది. దాని తర్వాత ఇటు సౌత్ వైపు డెవలప్మెంట్ అవ్వడం అనేది జరిగింది. కొన్ని ప్రాంతాల్లో అంటే అన్ఈక్వల్గా డెవలప్మెంట్ అనేది జరగడం వలన ఇప్పుడు అన్ని ప్రాంతాలని ఇందులో కనుక విలీనం చేస్తే అన్ని ప్రాంతాలలో
కావాల్సిన డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఆ డెవలప్మెంట్ ఈక్వల్గా చేయాలనే ఒక ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సో ఇప్పటి నుంచి అంటే దీనికి సంబంధించి ఒక ప్రణాళిక మాత్రమే ఇది. సో దీన్ని భవిష్యత్తులో ఇంప్లిమెంట్ చేయనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి డీటెయిల్గా ఒక రిపోర్ట్ అనేది వచ్చిన తర్వాత ఆ రిపోర్టు ప్రకారము సో దీనిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో దీనివల్ల హైదరాబాద్ డెవలప్మెంట్ అదేవిధంగా హైదరాబాద్ గ్రోత్ కూడా మరింతగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. దీని ద్వారా ఇండస్ట్రీస్ పరంగా కూడా మరింతగా ఇండస్ట్రీస్ ఇక్కడికి వచ్చే అవకాశం అనేది కూడా ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మనకు ఈ హైదరాబాద్కి సంబంధించిన ఈ సరౌండింగ్లో ఉన్న అన్ని ప్రాంతాలను ఇందులో విలీనం చేయడం వలన మౌలిక పరమైన వసతులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే డ్రైనేజీ కానివ్వండి, లేకపోతే రోడ్డు ఫెసిలిటీ కానివ్వండి, సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా ఎంఎంటీఎస్ కానివ్వండి, మెట్రో కానివ్వండి. సో భవిష్యత్తులో ఇట్లా అన్ని ప్రాంతాల్లో అన్ని రకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి భవిష్యత్తులో వచ్చే అవకాశం అనేది ఉంది. సో ఇదండి దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అదేవిధంగా మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడైనా కానీ ఇన్వెస్ట్ కనుక చేయాలి అనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 8523883284. సో నేను రెరా సర్టిఫైడ్ ఏజెంట్ అండి. సో మీకు మంచి ప్రాపర్టీని నేను సజెస్ట్ చేయగలుగుతాను. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.